ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య శాంతి ఒప్పందం అనేది కుదిరింది. అయితే ఇప్పుడెందుకు ఇజ్రాయెల్ శాంతికి అంగీకరించింది అనేది మనం తెలుసుకుందాం. హలో అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్ మేడిశెట్టి. ఈ ఛానల్లో మీరు ఇంటర్నేషనల్ అఫైర్స్ మరియు కెరీర్ గైడెన్స్ సంబంధించిన వీడియోస్ని చూడవచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ రిపోర్ట్లో చెప్పింది ఏంటి అంటే 2023 నుండి 25 వరకు యుద్ధానికైన ఖర్చుని వాళ్ళు అసెస్ చేసి దాదాపుగా $55.6 బిలియన్ ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇది ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థలో 10%గా వాళ్ళు చెప్తున్నారు. అలాగే యుద్ధం వల్ల ఇన్వెస్ట్మెంట్లు తగ్గాయని, లేబర్ ప్రొడక్టివిటీ తగ్గిందని, ముఖ్యంగా ఎకనామిక్ యాక్టివిటీస్కి చాలా ఇబ్బంది కలిగిందని తెలుస్తుంది. ఇజ్రాయెల్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెక్టార్ టూరిజం, అది కూడా దాదాపుగా కుదేలైందని చెప్పి, ఈ టూరిజం ఆధారిత సెక్టార్లైన హోటల్స్ మరియు ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్ ఆర్ లాజిస్టిక్స్ సంబంధించి ఏవియేషన్ సెక్టార్ కూడా చాలా ఇబ్బంది పడింది అనేది ఆ రిపోర్ట్లో మనకు తెలుస్తుంది. ఇటు ఎక్స్టర్నల్గా చూసుకుంటే కనుక డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తానని, ఒకవేళ హమాస్ కనుక తమ యొక్క విధానాలను మార్చుకోకపోతే తీవ్రమైన పరిణామం ఉంటుందని ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారు. అండ్ అదొక కారణంగా మనం చూడవచ్చు. ఫర్దర్గా 2020 సంవత్సరంలో ఇజ్రాయిల్ తన శత్రు దేశాలైన అరబ్ దేశాలతో స్నేహాన్ని మొదలుపెట్టాయి. అంతకుముందు కూడా ఈజిప్ట్ మనకి క్యాంప్ డేవిడ్ అకార్డ్స్లో భాగంగా ముందే ఇజ్రాయెల్తో స్నేహం చేయడం మనం చూసాము. అయితే 2020 సంవత్సరంలో యుఏఈ అబ్రహం అకార్డ్స్ సైన్ చేసి, ఆ తర్వాత మొరాక్కో అనే దేశం కానీ వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్తో స్నేహం చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు యుఏఈ అవ్వచ్చు, ఖతార్ అవ్వచ్చు, హమాస్ నాయకులతో మాట్లాడడం కానీ, ఇజ్రాయెల్కి సంబంధించిన డిమాండ్స్ని హమాస్ నాయకుల ముందు పెట్టడం కానీ, అలాగే హమాస్కి సంబంధించిన డిమాండ్స్ని ఇజ్రాయెల్ ముందు తీసుకురావడం కానీ చాలా బాగా చేయడం జరిగింది. ఈ ఆర్ట్ ఆఫ్ డిప్లొమసీలో మనం ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ని మర్చిపోతున్నాం. అదేంటి అంటే సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ముందులో ఇజ్రాయెల్కి బద్ధ శత్రువుగా ఉన్నప్పటికీ కూడా తర్వాత మారుతూ వచ్చింది. ముఖ్యంగా 2023 G20 సమావేశాల్లో భారతదేశంలో ఢిల్లీ డిక్లరేషన్ రూపంలో IMEC ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ని సైన్ చేశారు. ఇందులో సౌదీ అరేబియాకి సంబంధించిన కొన్ని పోర్ట్స్ భారతదేశానికి కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా దమామ్ అండ్ రాస్ అల్ ఖైర్, సౌదీ అరేబియాకి సంబంధించిన ఈ పోర్టులు ఇజ్రాయిల్లో ఉన్న హైఫా పోర్ట్కి కనెక్ట్ అయ్యి అక్కడి నుండి గ్రీస్ దేశానికి మనకి ఒక ట్రాన్స్పోర్ట్ కారిడార్ లాగా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు గమనించవలసింది, ఈ పోర్ట్ యొక్క ట్రాన్స్పోర్ట్ రూట్లో సౌదీ అరేబియా మరియు ఇజ్రాయెల్ కలిశాయి. అయితే ఈ తర్వాత నార్మలైజేషన్ పద్ధతిలో ఇజ్రాయెల్తో ఒక స్నేహ ఒప్పందం చేసుకోవాల్సిన సౌదీ అరేబియా ఈ యుద్ధం వల్ల పూర్తిగా కూడా న్యూట్రల్గా మారిపోయింది. అలాగే ఇరాన్లో అంతర్గతంగా ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ క్రాష్లో చనిపోవడం, అప్పటి ప్రెసిడెంట్, ఇప్పుడు ప్రెసిడెంట్ అయిన మసూద్ పెజెష్కిన్ కొంతవరకు లిబరల్గా కనిపించడం, అలాగే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో భాగంగా ఉన్న హమాస్ ముఖ్య నాయకులు చనిపోవడం, హిజ్బుల్లా ముఖ్య నాయకులు చనిపోవడం, హౌతీస్ పైన కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా USA, UK తీవ్రంగా దాడి చేయడం మనం చూస్తున్నాము. ముఖ్యంగా USA అయితే ఏకంగా ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ పేరు పైన రిపీటెడ్గా వాళ్ళపైన అటాక్ చేయడం కూడా మనం చూస్తున్నాము. కానీ ఒక ఎత్తు అయితే ఇజ్రాయెల్ పైన కూడా కొంతవరకు ప్రెజర్ వస్తుంది. ఇంటర్నల్గా కొంతమంది ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధం పైన తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎక్స్టర్నల్గా మానవ హక్కుల సంఘాలు UN కూడా ఇజ్రాయెల్ పైన రిపీటెడ్గా మనకి రిజల్యూషన్స్ అనేది మనం చూస్తున్నాము. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకుందని మనం అనుకోవచ్చు.